అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఈ యొక్క భారతదేశాన్ని భరతఖండమని, ఆర్యావర్తమని, జంబూద్వీపమని, హిందూ దేశమని ఇలాగా ఈ యొక్క భారతదేశానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఒకప్పుడు నిద్రావస్థలో ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క భారతదేశము మేల్కొని ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి ఎంతో విద్యతో విరాజిల్లినటువంటి భూభాగము ఈ యొక్క భారతదేశము. ఎందరికో జ్ఞానభిక్షను ప్రసాదించి ఉచిత విద్యను కూడా ప్రసాదించినటువంటి క్షేత్రమైనటువంటి భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయాలైనటువంటి నలంద, తక్షశిల లాంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇక్కడ విరాజిల్లి విద్య ఎంతగానో పరిడమిల్లింది అనేటువంటిది. అంటే విద్య అంతటా కూడా వ్యాపింపచేసింది, విదేశీయులకు సైతము ఇక్కడ ఉచిత విద్యనిచ్చింది అనేటువంటి దేశము ఈ యొక్క భారతదేశము. దీన్ని రత్నగర్భ అని కూడా ఈ యొక్క భారతదేశాన్ని ఆనాటి కాలంలో పిలిచేటువంటి వారు. ఇటువంటి రత్నగర్భపై కన్ను వేసినటువంటి విదేశీయులందరూ కూడా శకులు, గ్రీకులు, తురుష్కులు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, ఆంగ్లేయులు లాంటి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని దురాక్రమణ చేసి ఈ యొక్క రత్నగర్భని దోచుకోవటం జరిగింది. అట్లాగే ఆ విదేశీయులతో పాటు విదేశీ మతాలు, విదేశీ ఆచారాలని కూడా వాటి దుష్పరిణామాల్ని మన భారతదేశం మీద రుద్దటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయం. ఒకనాడు విద్యతోనూ విజ్ఞానంతోనూ గొప్పగా వెలుగొందినటువంటి ఈ యొక్క భారతదేశము నేడు విద్యావిహీనతతో, అవిద్యతో, అజ్ఞానంతో, అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడుతున్నది అనేటువంటి విషయాన్ని మరోరానటువంటి విషయము. వివేకానందుల వారు అమెరికా షికాగోలో ఉపన్యసిస్తూ ఈ యొక్క భారతదేశములో పుట్టటమే ఒక పూర్వజన్మ సుకృతము, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ పుణ్యులకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది, కర్మభూమి కాదు అని చెప్పేసని వివేకానందుల వారు చాలా గొప్పగా అమెరికాలోను విదేశాల్లోనూ కూడా చెప్పటం జరిగింది. ఇటువంటి భారతదేశం, ఇంత విశిష్ట కలిగినటువంటి భారతదేశము నేడు అవిద్య, అజ్ఞానాంధకారంలోనూ కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది అనేటువంటిది ఇది అతిశయోక్తి కాదు, ఇది నిజమే అనేటువంటి విషయం మనకి చెప్తున్నటువంటి విషయము. ఎంతసేపు చూసినా కార్తీక స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది,
లేకపోతే మాఘమాసంలో చెప్పులు దానం చేస్తే పుణ్యం వస్తుంది అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే, అంటే దానం చేయకపోతే పుణ్యం రాదా, పాపం వస్తుందా? ఈ పాపము అనేటువంటి పదం లేదురా బాబు అనేటువంటి విషయాన్ని వివేకానందుల వారు దేశాలు తిరిగి కూడా ఆయన నొక్కి ఒక్కాడించి చెప్పటం జరిగింది. నా భారతదేశము పుణ్యభూమి, ప్రపంచమంతా నిద్రావస్థలో ఉంటున్నప్పుడు ఇది మేల్కొని ఈ యొక్క వేదాలతోనూ ఉపనిషత్తులతోనూ ఎంతో జ్ఞానాన్ని విరజిమ్మి విదేశీయుల్ని సైతము ఇక్కడికి ఆకర్షించి వాళ్ళకి విద్యని చెప్పినటువంటి దేశము నా భారతదేశము, నా రత్నగర్భ అని చెప్పేసరి వివేకానందుల వారు ఎంతో ధైర్య సాహసాలతో విదేశాల్లో కూడా ఆయన యొక్క విషయాల్ని చెప్పటం జరిగింది అనేటువంటిది మనం మరువరానటువంటి విషయం. కానీ నేడు మన దురదృష్టవశాత్తు ప్రవచనం ప్రారంభించగానే, ఎవరైనా ఏదైనా ఒక ఉపన్యాసం ఈ భక్తి గురించి ప్రారంభించగానే ఎంతసేపు పాపము, పుణ్యము, స్వర్గము అని ఈ 3 మాటలతోనే ప్రారంభిస్తారు. స్వర్గము లేదు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజే ఈ యొక్క నచికేతుడికి చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా మానవుల తాలూకు భ్రమ. లేనిది ఉన్నట్లుగా ఊహించుకొని వాళ్ళు బ్రతకటమే వాళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యము, దౌర్బల్యము అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు గారే ఈ యొక్క నచికేతుడికి చెప్పటం జరిగింది. కానీ మన దురదృష్టవశాత్తు ఇంకా మనకి స్వర్గము, నరకము, పాపము, పుణ్యము అనేటువంటి ఈ మాటలే చెప్తున్నారు తప్పితే, వివేకానందుడు లాంటి జ్ఞానులు షికాగో మహానగరంలో చెప్పినటువంటి ఉపన్యాసాలను కనీసం ఒక్కసారి చదివేరా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఈనాడు మనం మాట్లాడలేకపోతున్నాము అంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయము. పూర్వకాలము ఒక విద్యార్థి విద్య నేర్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ ఒక్క విద్యాలయాలని గురించి వెతుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి విద్యాలయాల్లో నలంద, తక్షశిల లాంటి మహోన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి ఆ తాళపత్ర గ్రంథాలని ఈ విదేశీయులు కాల్చివేస్తే 6 నెలల పాటు ఆ ఒక గ్రంథాలు అగ్నికి ఆహుతైనాయి అని చెప్పేసరి చరిత్రకారులే రాసినటువంటి విషయం. అంటే ఎన్ని గ్రంథాలని రాయటం జరిగింది. అటువంటి గ్రంథాల అమూల్యమైన విషయాల్ని ఈ విదేశీయులు దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించలేక వాటిని తగలబెట్టేస్తే అవి 6 నెలల పాటు ఆ పుస్తకాలన్నీ కూడా, గ్రంథాలన్నీ కూడా తగలబడ్డాయి అనేటువంటి విషయాన్ని చరిత్రకారులే చెప్తున్నటువంటి విషయము. ఇటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి ఈనాడు మనకు ఉన్నటువంటి రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత అనేటువంటి ఈ గ్రంథాలు తప్పితే దీని మీదన మిగిలినటువంటి ఋషిపుంగవులు చెప్పినటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనకి లభించటం లేదు. ఉపనిషత్తులు కూడా మనకి అన్నీ లభించటం లేదు. కొన్ని మాత్రమే 108 లభిస్తున్నాయి. అందులో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు మాత్రమే మనకి లభిస్తున్నాయి తప్పితే మిగిలినవన్నీ కూడా మనకి లభించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మిణుకుమంటున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా వీళ్ళు ఆర్పేయటానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఈ పురాణ ఇతిహాసాలని తీసుకుని ఈ పురాణంలో ఉన్నటువంటి కథలని చెప్పి జనాలని తప్పుద్రోవ పట్టించి స్వర్గము, పాపము, పుణ్యము, స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది, దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని ఇలాగా
ఇటువంటి వాటినే చెప్తున్నారు తప్పితే మన ఋషులు జ్ఞానులయ్యి వాళ్ళు ఏనాడైనా స్వర్గాన్ని గురించి ఎవరైనా కోరుకున్నారా? ఒక వశిష్ఠులు వారు కోరుకున్నారా? ఒక విశ్వామిత్రుడు కోరుకున్నాడా? గౌతముడు కోరుకున్నాడా? ఎవరు కోరుకుని స్వర్గంలో ఉన్నారు? విశ్వామిత్రుల వారు రాముడి తాలూకు కళ్యాణం అయిపోయిన తర్వాత శివధనస్సు విరిచి సీతని వివాహం చేసుకున్న తర్వాత విశ్వామిత్రుల వారు ఆ ఒక్క బ్రహ్మాశ్రమానికి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఈ సిద్ధాశ్రమం అనేటువంటి ఆశ్రమానికి ఈ యొక్క విశ్వామిత్రుల వారు వెళ్ళిపోవటం జరిగింది. అలాగే యాజ్ఞవల్కుల వారు కూడా జనక మహారాజు కొలువులో ఉండి కొంతకాలమైన తర్వాత ఈ యొక్క మైత్రేయిని వాళ్ళని పిలిచి, ఆయనకి 2 భార్యలని చెప్తారు, పిలిచి నేను ఇలాగ సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నాను అంటే మైత్రేయి కూడా నేను కూడా వచ్చేస్తాను అనటంతో ఆ మైత్రేయిని అంటబెట్టుకొని ఈ యాజ్ఞవల్కుల వారు ఈ యొక్క సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క ఉపనిషత్తులైనటువంటివి చెప్తున్నటువంటి విషయము. కానీ మన దురదృష్టవశాత్తు ఆ ఒక్క జ్ఞానము నేడు లేకపోయినా దాని మూలాలు కూడా ఆఖరికి నశించిపోతున్నాయి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆనాటి కాలంలో విద్యా విధానంలో గురువులు తమ తాలూకు విద్యాలయాల్ని అరణ్యంలో స్థాపించుకుని అక్కడ ఉండి విద్యార్థులకి విద్యను నేర్పేటువంటి వాళ్ళు. ద్రోణాచార్యులు కూడా ద్వాపరయుగంలో ఆయన అరణ్యంలో ఉండే ఆయన విద్యార్థులకి వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తాతగారు కానీ అందరూ కూడా విద్యను నేర్పుతూ ఉండేటువంటి వారు. ద్రోణాచార్యుల వారు ఈ యొక్క కౌరవ సభలోకి వచ్చి ఆయన ఆచార్య పీఠాన్ని అధిరోహించి కౌరవులకి పాండవులకి విద్యని నేర్పడం జరిగింది అనేటువంటి దాన్ని భారతంలో చెప్తున్నటువంటి విషయం. ఇలాగే ఒక విద్యార్థి ఒక గురువుగారి దగ్గర చదువుకోవటానికి వెళ్ళటం జరిగింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ గురువుగారు ఒకనాడు ఆ విద్యార్థిని పిలిచి, నాయన, నీ చదువు నేటితో పూర్తి అయిపోయింది, నీవు ఈ విద్యాలయాన్ని వదిలి నీవు హాయిగా ప్రశాంతంగా నీవు మీ ఊరు వెళ్ళిపోయి మీ స్వగ్రామంలో నీవు జీవనోపాధిని సంపాదించుకుని ఒక చక్కనైనటువంటి కన్యని చూసి వివాహం చేసుకుని ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అంతటినీ కూడా నీవు ఇంకా నడుపుకోవచ్చు. ఈ రోజుతో నీ తాలూకు విద్యా విధానం అంతా కూడా పూర్తి అయింది అని చెప్పేసని ఒక గురువుగారు ఒక విద్యార్థికి చెప్పి ఇంకా గురుకులంలో నుంచి వెళ్ళమని చెప్పేసని ఆ ఒక్క విద్యార్థికి అనుమతించడం జరిగింది. ఆ విద్యార్థి మిగిలినటువంటి విద్యార్థులకి గురువుగారి పత్నికి, అమ్మ, నాకు ఈనాటితో విద్య పూర్తి అయిపోయింది, గురువుగారు నన్ను ఆశ్రమం నుంచి ఈ యొక్క విద్యాలయంలో నుంచి వెళ్ళిపోమన్నారు మా ఊరికి అని చెప్పితే గురువుగారి ధర్మపత్ని అయినటువంటి ఆవిడ, ఉండు నాయన, భోంచేసి వెళ్ళుగానివి అని చెప్పేసి భోజనం పెట్టి అతని చేతన కొన్ని పనులను చేయించుకుని చీకటి పడేంత వరకు కూడా అతన్ని ఉంచుకోవటం జరిగింది. చీకటి పడిన తర్వాత ఒక లాంతర్నిచ్చి నీవు నీ స్వగ్రామానికి వెళ్ళిరా నాయన అని చెప్పేసని ఆ గురువుగారి పత్ని ఆ లాంతరిచ్చి ఆ విద్యార్థిని ఆ అడవి మార్గం గుండా వెళ్ళమని చెప్పేసని ఆవిడ చెప్పటం జరిగింది. ఈ విద్యార్థి ఆ లాంతరు తీసుకుని ఒక 10 అడుగులు దూరం నడిచేటప్పటికల్లా వెనక నుంచి ఎవరో పిలిచినట్టయి ఎవరా అని చూస్తే గురువుగారే పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఆ విద్యార్థి మళ్ళీ వెనక్కి వచ్చి గురువుగారు పిలిచారా అని అనేటప్పటికీ
అవును నాయనా, నేనే పిలిచాను. ఆ లాంతర్ నా చేతికిచ్చి, నీవు ఈ అడవి మార్గం గుండా ప్రయాణం చేసి నీ ఊరు చేరుకో అని చెప్పేసి ఆ లాంతర్ని ఆ విద్యార్థి చేతిలో నుంచి తీసేసుకున్నాడు. ఇది చూసినటువంటి గురువుగారి పత్ని, అదేంటండి, నేను ఈ చీకట్లో ఈ విద్యార్థి వెళ్తున్నాడు, ఈ వెళ్తున్నటువంటి విద్యార్థికి నేను ఈ లాంతరిచ్చి ఈ లాంతరి వెలుగులో అతను దారి స్పష్టంగా చూసుకుని వెళ్ళగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ లాంతర్ని ఇస్తే, ఈ ఒక్క లాంతర్ని మీరు అతని చేతిలోంచి తీసేసుకున్నారు ఏమిటి అనేటువంటిది ఈ గురువుగారి పత్ని గురువుగారిని ప్రశ్నించడం జరిగింది. దానికి గురువుగారు ఏమన్నారంటే, ఓసి పిచ్చిదానా, ఈ లాంతరు పట్టుకుని ఈ కాంతిలో ఎంత దూరం ఈ విద్యార్థి వెళ్ళగలుగుతాడు? నేను నేర్పినటువంటి విద్య అనేటువంటి ఈ కాంతిలో అతను జీవన ప్రయాణం సాగించాలి తప్పితే ఈ లాంతరు పట్టుకుని ఎంత దూరం ఈ కాంతిలో ప్రయాణిస్తాడు? కనుక నేను నేర్పినటువంటి విద్య ఇతనికి ఎంతవరకు మార్గదర్శకమయ్యే మార్గాన్ని చూపిస్తుందో చూద్దామనుకుని చెప్పేసనే అతని చేతిలో ఉన్నటువంటి లాంతర్ని తీసేసుకుని ఆ విద్యార్థిని వెళ్ళమని చెప్పాను అని చెప్పేసని చెప్పి, మరుసటి రోజు పొద్దునే ఈ గురువుగారు ఆ విద్యార్థి నిజంగా తన గ్రామాన్ని చేరుకున్నాడా లేడా ఈ ఘోరారణ్యంలో నుంచి అని చెప్పేసని ఆ ఊరికి వెళ్ళి ఆ విద్యార్థి సురక్షితంగా చేరుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ గురువుగారు గ్రహించటం జరిగింది. ఈ యొక్క విద్యార్థినే ఉపమనువు అని చెప్పేసని అంటారు. ఈ విద్యార్థి పేరు ఏంటయ్యా అంటే ఉపమనువు అనేటువంటి వాడు. మనువుల్లో ఆ మనువులు తరువాత ఉపమనువుగా ఉన్నటువంటి అతని పేరే ఈ ఉపమనువు అనేటువంటి అతను. ఈ గురువుగారు నేర్పినటువంటి విద్య అనేటువంటిది జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన కాంతిలో నడుచుకుంటూ ఆ ఘోరమైనటువంటి అరణ్యంలో నుంచి అతను తన స్వగ్రామాన్ని చేరుకున్నాడు. ఇదే గురువుగారు అంతకుముందు ఒక శిష్యుడిని పిలిచి, నాయన, నా పొలంలోకి నీళ్లు పట్టిరా అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఆ విద్యార్థి అలాగే గురువుగారు అని చెప్పేసని ఆ పొలానికి వెళ్ళి ఆ పొలంలో నీళ్లు పట్టడానికి ప్రయత్నిస్తే ఆ ఒక పొలం గట్టు తెగిపోయి నీళ్ళన్నీ కారిపోవటం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇక ఆ శిష్యుడు ఆ ఒక కరిగిపోతున్నటువంటి మట్టి గట్టికి అడ్డంగా తన వీపును ఆంచి పడుకుని గురువుగారు చెప్పినట్లుగా ఆ ఒక పొలమంతా కూడా ఆ ఒక నీటితో నిండాలి అనేటువంటి పరిస్థితిలో ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా పడుకుని నీరంతా కూడా పొలంలోకి వెళ్ళేటట్టుగా చూడటం జరిగింది. రాత్రి అయినా కూడా ఆ విద్యార్థి రాలేదే అని చెప్పేటువంటి బాధతో గురువుగారు ఆ నిశిరాత్రి వేళ బయలుదేరి ఆ పొలానికి వెళ్ళి ఆ శిష్యుడిని పేరు పెట్టి పిలవటం జరిగింది. ఒక హీనస్వరంతో ఆ పిల్లవాడు, గురువుగారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పితే, ఎక్కడున్నావు నాయనా అని చెప్పేసి చూస్తే అతను ఆ పొలంలో ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా పడుకుని ఉండటం తటస్థించింది. అది చూసి గురువుగారు, నువ్వు లే నాయనా అని చెప్పేసని, నీ యొక్క శ్రద్ధ కలిగినటువంటి విద్యార్థి నేను నీళ్లు పట్టమని అంటే నీళ్లు కారిపోతున్నాయి అనేటువంటి దీంట్లో ఆ మట్టిని కట్టవేయకుండా నీవే పడుకుని ఆ ఒక్క పొలంలోకి నీళ్లు వెళ్ళేటట్టుగా చేసావు నాయన. నీలాంటి ఉత్తమమైనటువంటి విద్యార్థికి విద్య నేర్పడం అనేటువంటిది ఇది చాలా ఈజీ అయినటువంటి విషయం అని చెప్పేసి అదే పొలం గట్టు మీద నుంచుని ఆ విద్యార్థికి విద్యని మొత్తము కూడా ప్రసాదించి అక్కడి నుంచే నువ్వు తిరిగి నీ ఒక గ్రామానికి వెళ్ళిపోయి నీ ఉపాధిని సంపాదించుకుని గృహస్థుగా జీవించు అని చెప్పి
ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇలా జరిగిన కొంతకాలానికి ఇంకో శిష్యుడిని పిలిచి, నా పొలంలో పండినటువంటి పంటని ఈ యొక్క బండి మీద వేసుకుని తీసుకురా అని చెప్పని ఒక ఎద్దునిచ్చి రెండో ఎద్దుని ఇవ్వకుండా ఆ శిష్యుడిని ఆ పొలానికి పంపించి పంట తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఈ శిష్యుడు ఆ పొలానికి వెళ్ళి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ వరి ధాన్యపు బస్తాలన్నింటినీ కూడా ఈ బండి మీద వేసుకుని బండిని ఆశ్రమానికి తీసుకు వస్తుండగా ఒక బురదలో ఈ యొక్క బండి చక్రము ఇరుక్కుపోవటం జరిగింది. అప్పుడు ఆ శిష్యుడు ఆ ఎద్దుని తప్పించి మొత్తం బండి తాలూకు బరువు, ఈ ధాన్యం బరువుని కూడా తనే లాగి తీసుకొచ్చి, గురువుగారు ఇగో ధాన్యం తీసుకొచ్చాను అని చెప్పి ఆశ్రమానికి వచ్చి కింద పడి స్పృహ కోల్పోవటం జరిగింది. అప్పుడు గురువుగారు మొహాన నీళ్లు జల్లి, ఏనాయనా ఇలా చేశావు అని చెప్పేసి అంటే, గురువుగారు మీరు చెప్పినట్టుగా పొలంలో నుంచి పంట తీసుకుని వచ్చేటప్పుడు బండి చక్రము ఒక బురదలో ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయినప్పుడు ఆ బండి చక్రాన్ని తీయటానికి ఎద్దుని తప్పించి నేనే లాగి ఇక్కడ తీసుకొచ్చి నా బలంతో ఇలా స్పృహ కోల్పోయి పడిపోవటం జరిగింది. ఒక బండి మీదన ఒక పంట తాలూకు బస్తాలనే నేను మీ ఆశ్రమానికి చేర్చలేకపోతే ఈ సంసార సాగరం అనేటువంటి దాన్ని నేను ఎలా ఈదగలుగుతాను? ఈ సంసారంలో వచ్చేటువంటి ఎగుడు దిగుడులు, కష్టసుఖాలన్నింటినీ కూడా ఎలా ఎదుర్కొంటాను? కనుక ఈ బురదలో దిగిపోయినటువంటి ఈ బండి చక్రాన్ని నేను మాత్రమే బయటికి లాగాలి అనేటువంటి దృక్పథంతో ఈ ఎద్దుని తప్పించి నేను ఆ బురదలో నుంచి బయటికి లాక్కు రావటం జరిగింది గురువుగారు అనేటువంటి విషయాన్ని చెప్పగానే ఆ గురువుగారు మిక్కిలి సంతసించి, నాయన, నీ వంటి ఉన్నతమైనటువంటి విద్యార్థి ఉంటే దేశం ఎప్పుడూ కూడా విద్యతో విరాజిల్లుతుంది, జ్ఞానంతో పరిమళిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ విద్యార్థికి కూడా అక్కడే ఆ విద్యని ప్రసాదించి నీవు కూడా నీ స్వగ్రామానికి వెళ్ళి వివాహం చేసుకుని చక్కని కుటుంబ వ్యవస్థని నీవు అనుభవిస్తూ ఉండు నాయన అని చెప్పేసని ఆ గురువుగారు పంపించడం జరిగింది. ఈ మూడవ శిష్యుడైనటువంటి ఈ ఉపమన్యు అనేటువంటి అతని దగ్గరికి వచ్చేటప్పటికీ గురువుగారు ఇతనితో చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది. ఎందుకు అనుభవించవలసి వచ్చింది అంటే, ఇతనికి తిండి యందు మిక్కిలి ఆసక్తి ఉండటం మూలంగా విద్య కన్నా కూడా ఇతని ఆహారం పట్ల ఇతను ఎంతో రుచికరమైనటువంటి ఆహారాలను తీసుకోవటం ప్రారంభించి విద్యని అలక్ష్యం చేయటం ప్రారంభించాడు ఈ ఉపమన్యు అనేటువంటి అతను. ఇతనికి ఎన్నో కష్టాలు పడి ఆ గురువుగారు ఆ ఆహారపు అలవాట్లని మానిపించి ఈ ఆవుల్ని కాచి రోజు ఇంటికి తీసుకురా అని చెప్పారంటే ఆకలికి తాళలేక ఆ ఆవుల్ని వదిలేసి ఆ అడవిలో పక్క ఊరికెళ్ళి భిక్షాటన చేసి ఆ భిక్ష తీసుకొచ్చుకుని తినేటువంటి వాడు ఈ ఉపమన్యం. నాయనా, నీ దేహం ఇంత దృఢంగా ఉంది, నీవు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే, గురువుగారు, అమ్మగారు నాకు అన్నం కట్టి ఇవ్వలేదు, పక్క ఊరికి వెళ్ళి నేను భిక్షాటన చేసి తీసుకొచ్చుకుని నేను తిని ఈ ఆవుల్ని కాచి ఇంటికి తీసుకొస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అలా కాదు నాయన, నువ్వు అడుక్కొచ్చింది నాకే ఇవ్వాలి అని చెప్పేసి గురువుగారు అంటే, ఆ రోజు నుంచి కూడా అలాగే తీసుకొచ్చింది గురువుగారికి ఇచ్చి మళ్ళీ వెళ్ళి అడుక్కుంటూ ఉండేవాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్పారు, రెండోసారి అడుక్కోకూడదు నాయన, ఒక్కసారి అడుక్కోవాలి రోజులో, రెండోసారి అడుక్కుంటే అది తప్పు అని చెప్పినప్పుడు ఆ శిష్యుడు ఈ ఉపమన్యు అనేటువంటి అతను ఆకలికి తాళలేక
ఆఖరికి జిల్లేడి పాలు తాగుదామనుకుని చెప్పాను. ఆ జిల్లేడి పాలు దొప్పలో పట్టుకుంటున్నప్పుడు ఆ జిల్లేడి పాలు చింది కనుల్లో పడి ఆ కళ్ళు రెండు పోయాయి. అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడికి మంత్రోపదేశం చేసి కళ్ళని ప్రసాదించి అతనికి విద్యనిచ్చి జ్ఞానాన్నిచ్చి ఆ అడవి మార్గం గుండా ఒక్కడే ప్రయాణించేటట్టుగా ఆయన తాలూకు ఆ విద్య అనేటువంటి జ్ఞానంతో అతన్ని పంపించడం జరిగింది. ఇక్కడ యమధర్మరాజు గారు చెప్పినట్లుగా తల్లి ఈ యొక్క బ్రహ్మ అయితే, తండ్రి విష్ణువు అయితే, గురువు శివుడైతే జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ ఒక కథలో ఈ శిష్యులకి గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానము విద్య అనేటువంటి దాని గురించి మనం వింటే ఆనాటి తాలూకు విద్యాబోధన ఎలా ఉండేది, నలంద తక్షశిలలో ఎటువంటి విద్య అనేటువంటిది నేర్పేటువంటి వాళ్ళు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా ఆనాడు ఆ ఒక్క శిష్యులందరూ కూడా విద్యార్థులందరూ కూడా వచ్చేటువంటి వాళ్ళు అనేటువంటిది మనం మరువరానటువంటి విషయము. కానీ నేడు మన దురదృష్టవశాత్తు మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే మన దేశ విద్య ఎంత నాశనం అయిపోయింది, ఎంత అడుగంటిపోయినది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఒకనాడు భారతదేశానికి వచ్చి రత్నగర్భ అయినటువంటి ఈ దేశంలో ఎందరికో విదేశీయులకు విద్యాభిక్ష పెట్టి జ్ఞానభిక్షను పెట్టి ప్రసాదించినటువంటి ఈ ఒక్క భరతమాత నేడు తన తాలూకు బిడ్డల్ని విద్యను అడుక్కోవటానికి ఇతర దేశాలకు పంపిస్తోందా అనేటువంటి విషయము ఎంతో బాధాకరమైనటువంటి విషయము. ఇటువంటి విషయాలే కాకుండా ఇంకా మూర్ఖత్వము అనేటువంటిది ఏంటంటే, ఒకనాడు ఎంతో జ్ఞానంతో విరాజిల్లినటువంటిది మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనేటువంటి సామెతలాగా ఒకప్పుడు వివేకానందుల వారు చెప్పినట్టుగా ఈ ఒక్క రత్నగర్భ, ఈ ఒక్క భారతదేశము, ఈ జంబుద్వీపము అనేటువంటిది ఎంతో విజ్ఞానంతో విరాజిల్లినటువంటి ఈ దేశము మూఢాచారాలతో మూర్ఖపు పనులతో ఇంతలాగా అజ్ఞానాంధకారంలో అవిద్యలో కురుకుపోయింది అని అంటే, అందుకే వివేకానందుల వారు చాలాసార్లు ఆ మాటను చెప్పటం జరిగింది. యువత మేల్కొన్నప్పుడు మాత్రమే దేశ ప్రగతి ముందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని, దేశంలో ఎప్పుడైతే యువత తన బల ప్రదర్శనాన్ని చూపిస్తుందో ఆ దేశం బాగుపడుతుంది, ఆ దేశం విరాజిల్లుతుంది అని చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకుని మూర్ఖమైనటువంటి ఆచారాలకి స్వస్తి చెప్పి ఈ పాపము పుణ్యము స్వర్గము నరకము, స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది, కర్మ చేసేస్తే మన తాలూకు ఎక్కడికో ఏదో లోకానికి వెళ్ళిపోతాం, పితృలోకాలకు వెళ్ళిపోతాం, లేక స్వర్గానికి వెళ్ళిపోతారంటే ఇలాంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలకి స్వస్తి పలికి ఈ యొక్క బృహద్రావిడోపనిషత్తులో లాగాను, ఈ కేనోపనిషత్తులో లాగాను, కైవల్యోపనిషత్తులో లాగాను, ఈ సరస్వతి ఉపనిషత్తులో లాగాను అటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసని మరొక్కసారి ఈ యొక్క విద్యా విధానాలను గురించి చెప్తూ, ఈ యొక్క పురాణాలు అనేటువంటివి ఏంటంటే ఇవి గైడ్ల మాదిరిగా ఉన్నటువంటివి. గైడ్లో ఎటువంటి విషయాలైతే ఉంటాయో అలాగే ఈ పురాణాల్లో కూడా జ్ఞానము అనేటువంటిది నిక్షిప్తంగా ఉంటుంది తప్పితే జ్ఞానము విడమర్చి చెప్పబడటం లేదు. ఉపనిషత్తుల్లో లాగా ఈ యొక్క పురాణాలు చెప్పటం లేదు. రామాయణం అయితే ఆ ఒక్క వేదానికి భాష్యంగా రాయబడింది, అందులో మాత్రము అది ఆది కావ్యంగా ఉండటం మూలంగా వేదాన్ని
రామాయణంగా ఒక మహర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. తదుపరి వ్రాసినటువంటి ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా, ఈ పురాణ గ్రంథాలన్నీ కూడా ఒకదానికొకటి కల్పితము, పుక్కిట పురాణాలుగా ఏర్పడి మన జ్ఞానం అనేటువంటి దాన్ని నిస్సారం చేసేసి చౌటి భూమిలాగా తయారు చేసి ఈ యొక్క పురాణాలు ఆఖరికి మనిషిలో ఉన్నటువంటి జీవాన్ని నశింపజేస్తున్నాయి. కనుక ఈ యొక్క పురాణాల మీదనే ఆధారపడక దానికి తోడు మహాత్యాలు మహిమలు అని చెప్పేసని ఇంకా నిస్సారమైనటువంటి ఈ యొక్క యువత భవిష్యత్తుని ఇంకా అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి అన్నట్టుగాను ఈ మహిమలున్నాయి మహత్యాలున్నాయని చెప్పి యువతని అంధకారం అనేటువంటి చీకట్లోకి నెట్టివేస్తున్నారు. నేటి గురువులే కానీ నేటి సమాజమే కానీ ఆ ఒక్క గురుపత్ని లాంతరిస్తే గురువుగారు ఆ లాంతర తీసుకుని నీవు నేర్చుకున్నటువంటి విద్య అనేటువంటి జ్ఞానములో నువ్వు ఆ ఒక్క కాంతిలో నువ్వు ప్రయాణించు అని చెప్పి నా గురువుగారు చెప్పారు. కానీ ఇక్కడ మనకు అటువంటి గురువులు కరువైపోయారు. మనకి అంతసేపు మహిమలు మహాత్యాల గురించి చెప్పేటువంటి గురువుల మూలంగా మన తాలూకు భవిష్యత్తే అంధకారాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఒక్క వెంకటనాథుడి అనుగ్రహంతో మనకు ఆ ఉపమనువుకి చెప్పినటువంటి గురువులు ఇలాంటి వాళ్ళు లభించి మనకి జ్ఞానాన్ని విద్యని ప్రసాదించి నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ నీవే నా ఇలా వేల్పు స్వామి నీవే నా ప్రాణం అనేటువంటి గురువులు మనకి లభించాలనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.